తులసిరెడ్డి గారు, ఏపీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారు అని చెప్పేసి కూడా మనకు వార్తలు వచ్చినాయి. దీని మీద హైకోర్టు కూడా విచారిస్తున్న క్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. రంగు సువాసన కోసం రసాయనాలు కలిపారని చెప్పేసి కూడా, అదేవిధంగా ఒక టీడీటీ నుంచే 240 కోట్ల లబ్ధి చేకూరింది వైసీపీ కంటే కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బెయిల్ ని కూడా హైకోర్టు రిజర్వ్ పెట్టింది. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడొచ్చు సార్? మరి ఆల్రెడీ సిట్ చేశారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వము సిబిఐ తరపున సిట్ చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరు దాంట్లో కారకులు అయితే అది కంపెనీలా, లేకుంటే అధికారులా, లేకుంటే టీటీడీ బోర్డు మెంబర్సా, ప్రభుత్వమా, దీనికి ఆ సిట్ విచారణలో ఎవరు కారకులు అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే టీటీడీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ కల్తీ సరఫరా నెయ్యిని కూడా ఆయన పట్టుకున్నారు. ఎందుకనంటే టీటీడీ హయాంలో కల్తీ జరిగిందని చెప్పేసి కూడా ఇటు టీటీడీతో పాటు ద్వారకా తిరుమల, అదేవిధంగా కాణిపాకము, కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశారని చెప్పేసి కూటమి ప్రభుత్వం బలంగా తీసుకెళ్ళింది ఈ విషయాన్ని. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలా, కానీ ఓవరాల్ గా టీటీడీ మీదనే అపనమ్మకం కలిగే విధంగా ప్రచారం చేశారు. వీళ్ళు ఒక విధంగా వచ్చేసి వైకాపా మీద కక్షతో టీటీడీ యొక్క ప్రతిష్టను దెబ్బతీశారు. ఓకే, తులసిరెడ్డి గారు, మళ్ళీ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అని చెప్తున్నారు. అదేవిధంగా భూసేకరణ చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ నిర్ణయించింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ ని మళ్ళీ ఎట్లా చూస్తారు సార్? మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ ధరలు తక్కువ ఉండే అవకాశం ఉందా? వేరే ప్రభుత్వం అది ఇష్యూ కాదు, కానీ ఎందుకు అనవసరం? ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు? ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా? ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో సచివాలయము ఎన్ని ఎకరాల్లో ఉంది? తెలంగాణ సచివాలయము, లేకుంటే రాజ్భవన్, అసెంబ్లీ, ఇవన్నీ కలిసి ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఒక 100 ఎకరాలు ఉంటాయి. మొత్తం తెలంగాణలో ఉండే సచివాలయము, బ్రహ్మాండమైన సచివాలయము, ఈవెన్ రాజ్భవన్, అసెంబ్లీ, ఇవన్నీ కలిసి కూడా 100 ఎకరాలే. ఆల్రెడీ మీకు కావాల్సినంత వచ్చేసి ఇక్కడ 34,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి ఏదో చేస్తున్నారు. ఆల్రెడీ సచివాలయం అయిపోయింది, హైకోర్టు అయిపోయింది. అక్కడనే సచివాలయం వచ్చేసి తాత్కాలికమా పర్మనెంటా ఏదైనా సచివాలయం 11 ఏళ్ళ ఉంటే అలాంటి పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయం అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, తర్వాత మిగతా భవనాలు కడుతున్నారు, హైకోర్టు అయిపోయింది, రాజ్భవన్ కట్టాలా. కాబట్టి ఆల్రెడీ ఉన్నింది చాలక ఇంకా వచ్చేసి 44,000 ఎకరాలు ఏం వచ్చేసి రాజధాని అంటే ఎందుకు రాజధాని ఉండేది? అదే ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం, అంతే తప్ప నువ్వు సిటీని కడతావా? న్యూయార్క్ సిటీని అమెరికా కట్టిందా? అమెరికా ప్రభుత్వం కట్టిందా న్యూయార్క్ సిటీని? న్యూయార్క్ వచ్చేసి ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, ఒక చిన్న టౌన్ అన్నమాట. న్యూయార్క్ వచ్చేసి దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు, అందుకే డెవలప్ అవుతుంది. కాబట్టి నువ్వు రాజధాని అనేది అడ్మినిస్ట్రేషన్ కోసం ఉండాలి, కానీ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు. ఉండింది చాలక నెత్తిన పోసుకుని ఇంకా వచ్చేసి 44,000 ఎకరాలు. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది తిరోగమన చర్య, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసే చర్య. ఇంత ఆయన పరిపాలన చేయడం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.